హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న వేస్ట్‌గా ఉండే కోడిగుడ్డు అట్టలతో సూపర్ కలర్‌ఫుల్ ఐడియాస్‌తో వచ్చేసానండి. లాస్ట్ కోడిగుడ్డు అట్టలతో చేసిన ఐడియాస్ అనేవి చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అంతే కాకుండా ఈసారి కూడా కొన్ని ఐడియాస్ తీసుకొచ్చానండి. అది కూడా కొత్తగా ఉంటుంది. అందులోనూ మన ఇంటికి అందం తెచ్చే ఐడియాస్ అన్నమాట. అంతే కాకుండా ఇంకా మరికొన్ని ఐడియాస్ చూపిస్తానండి రాబోయే వీడియోస్‌లో అయితే. ఇలాంటి అట్టల్ని మనం కేవలమని పడేస్తూ ఉంటామండి. అస్సలైతే పడేయకండి. మన ఇంటికి చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. అస్సలైతే ఊహించరండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడైతే కోడిగుడ్డు అట్ట తీసుకున్నానండి. ఈ విధంగా స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అటు ఇటు విధంగా చూడండి స్ట్రెయిట్‌గా వేసుకోవాలి. లైన్స్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చివర్లో చూడండి అటు ఇటు ఈ విధంగా ఒక షేప్‌లో అయితే ఉంది కదండీ! దానైతే ఈ విధంగా నేను రిమూవ్ చేసుకుంటున్నాను. అంటే కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్‌లో అటు ఇటు ఉన్న పీసెస్ అయితే కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే సైడ్‌లో ఉన్న వాటిని కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట షేప్ అయితే. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా నేను జస్ట్ ఇలా ట్రిమ్ చేసుకుంటున్నానండి. పైనైతే ఈ విధంగా ఆ షేప్ అయితే ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలండి. కానీ ఈ విధంగా మనం లెవెల్‌గా కట్ చేసుకోవాలి లాస్ట్ వరకు. సేమ్ వెనకాల కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. 2 వైపులా ఇలా సరిసమానంగా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు నేను దీనైతే విధంగా నేను రౌండ్ షేప్‌లో సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే ఒక షేప్‌లోకైతే వస్తుందండి. ఇప్పుడు వాటిని సైడ్‌లో ఉన్న వాటిని చూడండి ఒక దగ్గర చేసే విధంగా నేను పిన్స్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ పైన ఎలా వేసుకున్నామో కింద కూడా ఈ విధంగా వేసుకోవాలండి. పైన మరియు కింద పిన్స్ వేసుకున్న తర్వాత చూడండి అట్ట ముక్కలు సేమ్ ఇలాగే కొన్ని పీసెస్ తయారు చేసుకున్నానండి. నేను ఇక్కడైతే కేవలం ఒక 4 పీసెస్ తీసుకున్నానండి. ఈ ఐడియాకైతే 4 చాలనమాట. ఈ విధంగా 4 పీసెస్ తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి ఫ్రంట్‌లో అయితే అప్లై చేసుకుంటున్నానండి. కేవలం ఫ్రంట్‌లో మాత్రమే అప్లై చేసుకుంటే చాలనమాట. దీని ప్లేస్‌లో మీరు వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. డార్క్ బ్లూ లేదా రెడ్ కలర్ అలాంటి బ్రైట్ కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పింక్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. వీటికైతే కేవలం ఫ్రంట్‌లో మాత్రం అప్లై చేసిన తర్వాత సైడ్‌లో ఉన్నాయి కదండీ! వాటికైతే నేను మొత్తం అయితే అప్లై చేయకుండా జస్ట్ ఇలా ఈ విధంగా టచ్ అప్ చేసుకున్నానండి. పైన మరియు కింద విధంగా సైడ్‌లో మాత్రం ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఆరించుకోవాలండి. టోటల్‌గా ఆరించిన తర్వాత ఇక్కడైతే నేను కొన్ని అద్దాలు తీసుకున్నాను. వీటి మిడిల్‌లో అయితే ఫెవికల్ అయితే యాడ్ చేసి ఈ అద్దాలైతే సెట్ చేస్తున్నానండి. ఇలాంటి షేప్‌లో ఉన్నవైతే. ఇప్పుడు అద్దాల చుట్టూరున చూడండి ఈ విధంగా నేను వైట్ పాయింట్‌తో టచ్ అప్ చేసుకుంటున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల. చూడండి ఈ విధంగా టోటల్‌గా అద్దాల చుట్టూ 4 పీసెస్‌కి వేసుకున్న తర్వాత అండ్ సైడ్‌లో కూడా చూడండి ఈ విధంగా కార్నర్స్‌లో అయితే నేను గ్రీన్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. లైట్ గ్రీన్ అయితే పింక్ అయితే కాంబినేషన్ లైట్ గ్రీనే కదండీ! చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా నేను జస్ట్ ఇలా టచ్ అప్ చేసుకుంటున్నాను. సైడ్స్‌లో, కార్నర్స్‌లో అయితే వీటికి ఈ విధంగా టోటల్‌గా అన్ని పీసెస్‌కి వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ప్లాస్టిక్ పైప్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఏదో ఒక స్టిక్ కూడా తీసుకోవచ్చనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి పింక్ కలర్ థ్రెడ్ అయితే కొన్ని వరుసలు తీసుకున్నానండి. ఈ విధంగా సూది దారం సహాయంతో ఈ విధంగా సెట్ చేసుకొని చూడండి ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఈ విధంగా నేను పైనైతే సెట్ చేసుకుంటున్నానండి. మనం ఫస్ట్‌లో అయితే ఈ విధంగా పిన్స్ వేసుకున్నాం కదండీ! అక్కడైతే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను దారంనైతే. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కొన్ని పల్స్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ పీసెస్‌ని తయారు చేసి చూడండి. పైప్‌కైతే దారం సహాయంతో ఈ విధంగా కట్టుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్‌ని మనం ఈ విధంగానే సెట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు కట్టుకుంటున్నానండి. ఈ విధంగా కట్టిన తర్వాత మిడిల్‌లో అయితే ఒక థ్రెడ్ తీసుకొని చూడండి. ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి సెట్ చేసుకున్నానండి. అంతే అండి చాలా కలర్‌ఫుల్ అయిన ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. వీటినైతే అసలు కోడిగుడ్డు అట్టలతో చేశామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. కేవలమని పడేయకుండా ఈ విధంగా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా అండి. మిగతా ఐడియాస్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అస్సలైతే మిస్ చేయకండి. ఈ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. సేమ్ ఒక అట్టముక్క తీసుకున్నానండి. లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా అటు ఇటు లైన్స్ వేసుకున్న తర్వాత చూడండి కట్ చేసుకుంటున్నాను. ఈ ఐడియా కూడా ఇంచుమించు అలాగే ఉంటుందండి. కానీ దానికంటే డిఫరెంట్‌గా ఉంటుందనమాట. కానీ కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ ఐడియా మాత్రం మనం ఈ ఒక్క ఐడియాని మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నానండి. సైడ్‌లో అయితే కట్ చేసిన తర్వాత చూడండి సేమ్ ఆ పీస్‌లోని మనం సేమ్ అటు ఇటు ఉన్న ఎక్స్‌ట్రా పీసెస్‌నైతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా 3 పీసెస్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఇలా మనం ప్రెస్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందనమాట. ఈ ఐడియాకైతే. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నేను పైనైతే పిన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక దగ్గర చేర్చి పిన్స్ వేసుకోవాలండి. అండ్ కింద కూడా వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత చూడండి ఇలాగే ఒక 3 పీసెస్ తయారు చేసుకున్నానండి.
ఫస్ట్ ఐడియాకైతే ఇలాంటివి మనం కట్ చేసుకొని సైడ్‌లో అయితే ట్రిమ్ చేసుకున్నామండి. మిడిల్‌లో లాస్ట్ వరకు ట్రిమ్ చేసుకున్నాం కదండీ! ఈ విధంగా ట్రయాంగిల్ షేప్‌లో. ఈ ఐడియాకైతే కట్ చేయకుండా ఇలాగే నేను సెట్ చేసుకున్నానండి. సెట్ చేసి ఈ విధంగా పిన్స్ అయితే వేసుకోవాలి. ఇలా 3 తయారు చేసుకున్నానండి. తయారు చేసుకున్న తర్వాత దీనికైతే చూడండి లైట్ గ్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకైతే లైట్ గ్రీన్ చాలా బావుంటుంది. దీని ప్లేస్‌లో మీరు వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. టోటల్‌గా నేను పైన, కింద మరియు సైడ్‌లో ఈ విధంగా ఈ గ్రీన్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి. అప్లై చేసి మూడింటికి ఆరించిన తర్వాత ఇక్కడ చూడండి నేను పెద్ద సైజు అద్దాలు తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని చూడండి మిడిల్‌లో ఈ సైడ్‌లో ఉన్నాయి కదండీ! హోల్స్ అయితే ఈ విధంగా వీటిలో అయితే ఫెవికాల్ అయితే యాడ్ చేసి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్‌లో మాత్రం ఒక 3 పీసెస్‌కి అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఈ అద్దాలైతే. అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా ఎడ్జెస్ ఉన్నాయి కదండీ! వాటికైతే ఈ విధంగా చిట్టి అద్దాలైతే సెట్ చేస్తున్నాను. ఇలా 3 పీసెస్‌కి మనం సెట్ చేసి ఆరించుకున్న తర్వాత వైట్ పెయింట్ సహాయంతో ఈ విధంగా డాట్స్ కూడా సెట్ చేసుకున్నానండి. అంతే అండి చక్కటి ఒక కలర్‌ఫుల్ అయిన హోమ్ డెకర్ ఐడియా తయారు చేసుకుందామండి. ఈ ఒక్క ఐడియాని మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకు దివాళీ వస్తుంది కాబట్టి ఈ విధంగా చక్కగా బయట కానీ లేదా లోపల ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చండి. దీని మీద అయితే ఈ విధంగా టీ లైట్స్ అయితే సెట్ చేశానండి. ఇది చూడ్డానికి అచ్చం మనకు తామర పువ్వు షేప్‌లో ఉందండి. లైట్స్ అయితే ఆఫ్ చేసిన తర్వాత దివాళీ రోజు నైట్ టైమ్‌లో చాలా బావుంటుందండి. ఈ ఐడియా మాత్రం ముఖ్యంగా బయట గాని దివాళీ రోజు ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. లుక్ అయితే చేంజ్ అయిపోతుందనమాట. ఈ ఐడియా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ దివాళీకైతే కేవలం దివాళీ రోజే కాదండి ప్రతిరోజు యూజ్ అయ్యే ఐడియా అయితే సింపుల్‌గా విధంగా ప్లాస్టిక్ మొక్కల స్టాండ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఐడియా మాత్రం ఇలాంటి స్టాండ్స్ కూడా మనం ఎక్కువగా తీస్తూ ఉంటామండి బయట. బయట కొనకుండా ఇంట్లోనే మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. అస్సలు దీన్ని మనం కోడిగుడ్డు అట్టలతో చేశామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ దివాళీకి. అండ్ జీరో కాస్ట్ ఐడియా అండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ కోడిగుడ్డు అట్ట తీసుకున్నానండి. ఈ విధంగా స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ చూడండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనం ఇంతకు ముందు ఐడియాస్‌లో అయితే ఈ విధంగా ఈ హోల్స్ ఉన్నాయి కదండీ! వాటికి మిడిల్‌లో ఈ విధంగా వేసుకున్నాం కదండీ! అక్కడ కాకుండా వీటికి సైడ్‌లో వేసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఒక 3 పీసెస్‌కైతే ఈ విధంగా సైడ్‌లో అయితే చుట్టూన వేసుకుంటున్నానండి. చూడండి ఇలా ఈ విధంగా అట్ట ముక్కకు మిడిల్‌లో అయితే ఈ విధంగా స్క్వేర్ టైప్‌లో లైన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నానండి. చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు చూడండి ఇలాగే నేను ఒక 3 పీసెస్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వీటికైతే కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ 3 పీసెస్‌కైతే యెల్లో, రెడ్ మరియు గ్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ కలర్స్ అయితే చాలా బావుంటుంది. ఈ ఐడియాకైతే మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్‌గా ఇలా 2 టైమ్స్ అయితే మనం అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను లేస్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీకు లేస్ లేకపోతే మీరు ఏదైనా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ లేస్ మనకు ఈజీ అవుతుంది. అంతే కాకుండా కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఇలా మల్టీ కలర్‌లో ఉన్న లేస్ తీసుకున్నానండి. ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను అట్టముక్క మీద. ఈ విధంగా చూడండి గమ్ సహాయంతో అంటించుకోవాలండి 4 వైపులా. ఈ విధంగా కట్ చేసుకొని 4 వైపులా అంటించుకున్న తర్వాత అండ్ మిడిల్‌లో కూడా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను లేస్‌నైతే. 3 పీసెస్‌ని లేస్‌నైతే ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా పెద్ద సైజ్ అద్దాలు తీసుకున్నానండి. ఈ విధంగా గమ్ సహాయంతో అంటించుకుంటున్నాను దాని మిడిల్‌లో అయితే. అండ్ చుట్టూరున కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకున్నాం కదండీ! ఈ లేస్‌నైతే వాటిని కవర్ చేయడానికి ఎడ్జెస్‌లో ఈ విధంగా చిన్న అద్దాలు తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. స్క్వేర్ టైప్‌లో ఉన్నవి. టోటల్‌గా ఈ విధంగా అద్దాలైతే చుట్టూరున అండ్ మిడిల్‌లో సెట్ చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను దారం తీసుకున్నానండి. డార్క్ బ్లూ దారం అయితే కొన్ని వరుసలు తీసుకొని ఈ విధంగా సూది దారం సహాయంతో ఈ విధంగా సెట్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న రెడ్ పీస్ తీసుకున్నానండి. ఈ విధంగా కిందైతే సెట్ చేసుకుంటున్నాను. సూది దారం సహాయంతో సెట్ చేసిన తర్వాత ఈ విధంగా దారం అయితే బయటకు తీసుకొని చూడండి. ఇప్పుడు కొన్ని పల్స్ తీసుకొని చూడండి. ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఒక 5 పీసెస్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసి ఇప్పుడు యెల్లో పీస్ తీసుకొని ఈ విధంగా మనం దారం సహాయంతో ఎక్కిచ్చి ఈ విధంగా కట్టుకోవాలండి. వెనకాలకైతే రిటర్న్ చేసి అండ్ అలాగే సేమ్ గ్రీన్ పీస్ కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. అంతే అండి. చాలా ఈజీ అండ్ కలర్‌ఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఇలాంటివి కొన్ని తయారు చేసి బయట ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఇప్పుడు దివాళీ వస్తుంది కాబట్టి ఈ విధంగా డెకర్ చేయండి. చాలా బావుంటుంది. ఈ ఐడియా అనేది తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా మనం అస్సలు ఈ కోడిగుడ్డు అట్టలతో చేసామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. సేమ్ ఫస్ట్ మరియు సెకండ్ ఐడియాలో చూసాం కదండీ! అలాగే నేను సేమ్ కట్ చేసుకుంటున్నాను. కానీ ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందండి. ఐడియా కూడా చాలా బావుంటుందనమాట. ముఖ్యంగా ఈ ఐడియా అయితే దివాళీ టైంలో చాలా బావుంటుందండి. అంతే కాకుండా
ప్రతిరోజు యూజ్ అయ్యే ఐడియా అనమాట. ఈ ఒక్క ఐడియాని మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి సైడ్‌లో అయితే కట్ చేసుకున్నాను. 2 పీసెస్ అనేవి ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సేమ్ ఇలాగే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసుకొని ఫోల్డ్ చేసి చూడండి. ఈ విధంగా నేను ఫస్ట్ ఐడియాలో కాకుండా ఈ విధంగా నేను ఒక దగ్గర చేసి చూడండి. పెన్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి కదండీ! పైనైతే నేను ఈ విధంగా పెన్స్ అయితే సెట్ చేయట్లేదు. కేవలం కింద ఉన్న 2 పీసెస్ మాత్రం ఈ విధంగా ఒక దగ్గర చేర్చి పిన్స్ అయితే మనం సెట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవడం వల్ల ఇది ఒక డిజైన్ లాగా ఉంటుందండి. ఈ విధంగా నేను ఇలాగే సేమ్ 4 పీసెస్ తయారు చేసుకొని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వీటికైతే చూడండి డార్క్ ఆరెంజ్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే ఆరెంజ్ చాలా బాగుంటుంది. దీని ప్లేస్‌లో మీరు వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 4 వైపులా ఈ విధంగా కలర్స్ అయితే అప్లై చేసిన తర్వాత చక్కగా ఆరించుకోవాలండి. ఇప్పుడు వీటినైతే నేను మరింత అందంగా చేయడానికి ఈ విధంగా చిట్టి అద్దాలు తీసుకున్నానండి. ఈ విధంగా ఫెవికాల్ సహాయంతో పైన మరియు చూడండి మిడిల్‌లో ఈ విధంగా నేను సైడ్స్‌లో ఫెవికాల్ అయితే అంటించి ఈ అద్దాలైతే సెట్ చేస్తున్నాను. ఇలాంటి షేప్స్‌లో ఉన్నవి మీకు కావాలంటే కలర్స్‌లో కూడా ఏదైనా డిజైన్స్ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా టోటల్‌గా చుట్టూరున్న విధంగా అద్దాలైతే సెట్ చేసిన తర్వాత అండ్ సైడ్‌లో కూడా చూడండి హాఫ్ పల్స్ కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఈ విధంగా టోటల్‌గా అంటించి ఆరించుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా డార్క్ బ్లూ దారం అయితే కొన్ని వరుసలు తీసుకొని దారం సహాయంతో ఈ విధంగా ఎక్కించుకున్నానండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చూడండి మిడిల్‌లో అయితే ఈ విధంగా దారం అయితే ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు పల్స్ తీసుకొని చూడండి కొన్ని పీసెస్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా ఇంకొక పీస్ తీసుకొని కింద ఉంది కదండీ! వాటినైతే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. వెనకాలైతే ముడైతే వేసుకుంటున్నాను కింద పడకుండా. అండ్ సేమ్ ప్రాసెస్ అండి. పైనైతే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. పల్స్ వేసుకోవాలి. కిందైతే ఇంకొక పీస్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి దారం అయితే. అంతే అండి చాలా చక్కటి ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. దీనైతే మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే మనకు దీపావళి వస్తుంది ఇలాంటివి కాబట్టి 2 తయారు చేసి బయట డోర్స్‌కి విధంగా అటు ఇటు ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఈ పీసెస్ మీద విధంగా ఖాళీగా ఉంది కాబట్టి టీ లైట్స్ అయితే సెట్ చేశానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ముఖ్యంగా దివాళీ రోజు చాలా చాలా బావుంటుందనమాట. బయట ఈ విధంగా డెకర్ చేయడం వల్ల చూడండి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఈ విధంగా వాల్ డెకర్ చేసేటప్పుడు కేవలం బయటే కాదండి లోపల కూడా ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చనమాట. చాలా బాగా ఉందండి. ఈ ఐడియా అనేది తప్పకుండా ట్రై చేయండి. ఈ దివాళీకి కేవలం దివాళీ టైంలోనే కాదండి ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ ఖాళీ ప్లేసెస్‌లో మనం ఈ విధంగా చిన్న చిన్న చిట్టి మొక్కలు కూడా పెట్టుకోవచ్చండి. ఇలాంటి ప్లాస్టిక్ మొక్కలని తప్పకుండా ట్రై చేయండి ఈ దివాళీకి. ఈ 4 ఐడియాస్‌లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.